ఏపీలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర గ్రాండ్ గా జరుగుతోంది. కర్నూలు, నంద్యాల నుంచి వాళ్ళ కడపకి చేరుకుంది బస్సు యాత్ర. నంద్యాల, కడపలో వాజ్పేయి విగ్రహావిష్కరణలు చేశారు కూటమి నేతలు. రాజకీయ జీవితంలో అవినీతి మరకలేని నాయకుడు వాజ్పేయి అంటూ కొనియాడారు. అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర కడపకు చేరుకుంది. కూటమి నాయకులు, కేంద్ర రాష్ట్ర మంత్రులు కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నమ్మిన సిద్ధాంతం కోసం కడ వరకు పనిచేసిన నాయకుడు వాజ్పేయి అన్నారు. మౌలిక వసతుల పెంపు, అణుశక్తిని దేశానికి అందించిన గొప్ప నాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఒక బలమైనటువంటి భారతదేశం నిర్మాణం కోసం యావత్ జాతి కూడా గర్వించే విధంగా అనేక కార్యక్రమాలను తీసుకున్నటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. సరిహద్దు దేశాలతో స్నేహంగా ఉండాలనేటువంటి ఆలోచనతో లాహోర్ బస్సు యాత్ర ప్రారంభిస్తే పాకిస్తాన్ కార్గిల్లో చొరబాటు చేసినటువంటి సందర్భంలో ఆ దేశపు సైన్యాన్ని తరిమి కొట్టి పెద్ద ఎత్తున భారతదేశానికి విజయాన్ని అందించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. శత్రు దేశాలతో కూడా ప్రశంసలు అందుకున్న రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజకీయ జీవితంలో అవినీతి మరకలేని నాయకుడని చెప్పారు. ఇవాళ 3 సార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి పునాదులు వేసింది వాజ్పేయి అన్నారు సత్యకుమార్. మొట్టమొదటి ఎన్నికల్లోనే కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిస్తే ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా, ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా అదే చోట నుంచి మళ్లీ పార్టీని నిర్మిస్తూ ఒక్కసారి కాదు 3 సార్లు ప్రధానమంత్రి కావడమే కాకుండా తర్వాత అదే పార్టీ అప్రతిహతంగా ఇవాళ 3 సార్లు ప్రధానమంత్రి అయ్యేదానికి కూడా ఆనాడు పునాదులు వేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. దేశం కోసం వాజ్పేయి ఎంతో శ్రమించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వాజ్పేయి పోరాటం చేశారని, ఇందిరా నియంత పోకడలను ఎదిరించారన్నారు. 1975 దేశానికి ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అన్ని శ్రేణుల్ని కూడా మనం మరొక స్వతంత్ర పోరాటం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పి అద్భుత పోరాటం చేయటం జరిగింది. జాతీయవాదులందరినీ కలిపి అందరం కలిసి ఒక కూటమిగా ఈ యొక్క దుష్ట కాంగ్రెస్ పరిపాలనని అంతమొద్దిద్దామని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ప్రయత్నం చేయటం జరిగింది. అంతకుముందు అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో జరిగింది. స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయం ఎదురుగా వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిపారు.